ये सिर्फ नाम नहीं, ब्रांड है, ब्रांड। Powerful people come from powerful places. Here is a man who comes from that powerful place. Let's get start the video. So guys, first of all, ఇలాంటి ఎఫెక్ట్ మీరు చేయాలంటే మీ దగ్గర రెండు అప్లికేషన్ ఉండాలి. ఒకటి పిక్సార్ట్ అండ్ ఇంకోటి కైన్మాస్టర్. సో గైస్, పిక్సార్ట్ కూడా మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, డౌన్లోడ్ లింక్ పిక్సార్ట్ది. సో గైస్, ఈ పిక్సార్ట్ మామూలైన పిక్సార్ట్ కాదు, మీకు ప్లే స్టోర్లో దొరికే పిక్సార్ట్ కాదు, ఇది ఫుల్ వర్షన్ అన్నట్టు. సో దీనికి మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఇది మొత్తం ఫ్రీ వర్షన్, ఇది క్రాక్డ్ వర్షన్ అన్నట్టు. సో ఈ పిక్సార్ట్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇందులో అన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, అన్ని ఫ్రీ ఉంటాయి, అన్ని ఫండ్స్ ఉంటాయి, దాదాపు మీకు పైసలు పెట్టి కొనాల్సిన ఏం అవసరం లేదు, అన్ని ఫ్రీ ఉంటాయి. సో ఇది మీరు ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే కూడా ఫోన్కి ప్రాబ్లం ఏం రాదు. నేను సంవత్సరాల నుంచి వాడుతున్నా. అండ్ కైన్మాస్టర్ కూడా వితౌట్ లోగో, వితౌట్ వాటర్ మార్క్ డిస్క్రిప్షన్లో ఇస్తా లింక్. కైన్మాస్టర్ అండ్ పిక్సార్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే కైన్మాస్టర్, పిక్సార్ట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం పిక్సార్ట్ని ఓపెన్ చేసుకుందాం. సో పిక్సార్ట్ని ఓపెన్ చేసుకున్నాక మీరు మీ నేమ్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఇది. సో ఇక్కడ ప్లస్ బటన్ని క్లిక్ చేయండి పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక. సో ఇక్కడ వచ్చేసాక ఫస్ట్ ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ ఆల్ ఫొటోస్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ ఫొటోస్ ఉంటుంది, ఆల్ ఫొటోస్ మీద వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్లో కలర్స్ కనిపిస్తాయి మీకు. ఇక్కడ కలర్లో బ్లాక్ కలర్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్లో ఉండాలి, సో బ్లాక్ కలర్ ట్యాప్ చేయండి. సో బ్లాక్ కలర్ ట్యాప్ చేశాక ఈ ఇంటర్ఫేస్ అనేది మీకు వస్తుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ టూల్స్ ఆప్షన్ ఉంటుంది, టూల్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. టూల్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేసాక ఇక్కడ క్రోప్ ఆప్షన్ ఉంది, క్రోప్లోకి వెళ్ళి ఇక్కడ 16:9 రేషియో ఉంటుంది. సో 16:9 దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసాక ఇక్కడ టిక్ బటన్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు 16:9 రేషియో వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిపైన మన పేరు రాయాలి. సో పేరు రాస్తే కింద స్క్రోల్ చేయండి, ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. సో కిందకి స్క్రోల్ చేయండి, ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, టెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేశాక మీ పేరు రాయండి, మీ ఇష్టమైన మీ పేరు, మీ ఊరు పేరు, మీ డాడీ పేరు, ఎవరి పేరు మీద అయితే మీరు ఎఫెక్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ పేరు రాయండి. సో నా పేరు రాస్తా ఇక్కడ ఆసిఫ్ స్పేస్ మా ఆసిఫ్ రాసేసా. ఇప్పుడు టిక్ క్లిక్ చేయండి. సో టిక్ క్లిక్ చేశాక ఆటోమేటిక్గా పేరు ఇక్కడ వచ్చేస్తుంది మనది. ఇప్పుడు మనం ఇక్కడ కావాల్సిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో గైస్, ఈ ఫాంట్ మీకు మన నార్మల్ పిక్సార్ట్లో ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న పిక్సార్ట్లో అయితే ఇవన్నీ ఫాంట్స్ రావు, జస్ట్ కొన్ని నార్మల్గా ఫ్రీగా ఉన్న ఫాంట్సే వస్తాయి. ఇది క్రాక్డ్ వర్షన్, ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను పిక్సార్ట్ది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ క్రాక్డ్ వర్షన్లో మీకు ఇష్టమైన ఫాంట్స్, హైలైట్ ఫాంట్స్, ప్రీమియం ఫాంట్స్ ఉంటాయి మీకు. సో దీని మీద ట్యాప్ చేయండి, ఇక్కడ ఉంది కదా. సో ఇది యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ని క్లిక్ చేస్తే మీరు కొత్త ఫండ్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిస్కవర్ ఉంది, రీసెంట్ ఉంది, మై ఫండ్ ఉంది, ఇక్కడ ప్రీమియం ఆప్షన్ ఉందా, ప్రీమియం మీద ట్యాప్ చేయండి. ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి మీకు ఈ యాప్లో. ఒకవేళ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్ అయితే అక్కడ మీరు పే చేయాల్సి వస్తుంది, అసలు ఓపెనే కాదు ప్రీమియం. సో చాలా ఫండ్స్ ఉంటాయి, మీకు ఇష్టమైన ఫండ్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఆల్రెడీ మై ఫండ్లో కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నా, ఇక్కడ హైలైట్ ఫండ్స్. సో ఇక్కడ చూడండి మీరు డిమ్, నెక్స్ట్, హెవీ ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ ఫాంట్ నాకు బాగా నచ్చింది. సో ఈ ఫంట్ మీకు కావాలంటే ప్రీమియంలో ఉంటుంది, చూసుకోండి, వెతుక్కోండి మొత్తం ఎక్కడ ఉందో. లేకపోతే చాలా ఫండ్స్ ఉంటాయి, ఏదైనా కాదు, మీకు ఏదైనా నచ్చినా అది పెట్టుకోండి ఫాంట్. సో ఈ ఫంట్ని పెట్టుకుంటా. సో ఇక్కడ చూడండి ఆసిఫ్ వచ్చేసింది, దీన్ని సెట్ చేసుకోండి కరెక్ట్గా. సో ఇప్పుడు మీరు ఫాంట్ స్టైల్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు దాని కలర్ని ఎల్లో చేయాలి మనం. సో ఇక్కడ కలర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, కలర్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎల్లో కలర్ ఎక్కడ ఉందో చూడండి. సో ఇక్కడ ఎల్లో కలర్ ఇక్కడ ఉంది. సో ఎల్లో కలర్ వచ్చేసింది. ఇప్పుడు టిక్ క్లిక్ చేయండి. సో ఎస్, ఇప్పుడు మన ఎల్లో కలర్ తోటి మనం పేరు రాసేసినాం. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. సో ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది, యారో మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే గ్యాలరీ అని వస్తుంది, గ్యాలరీ మీద ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ డన్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన పిక్సార్ట్లో ఎడిటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు కైన్మాస్టర్లో కొంచెం చిన్న ప్రాసెస్ చేస్తే వీడియో రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కైన్మాస్టర్ని ఆన్ చేసుకుందాం. కైన్మాస్టర్ని ఓపెన్ చేసుకున్నాక ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ప్లస్ బటన్ క్లిక్ చేశాక రేషియో 16:9. సో గైస్, ఇది డైమండ్ వర్షన్ కైన్మాస్టర్. ఇందులో అన్ని ఫీచర్స్ ఫ్రీ ఉంటాయి, మీరు ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. ఈ కైన్మాస్టర్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. నా దగ్గర ప్రతి ఒక్క యాప్కి మోడ్ వర్షన్ ఉంటుంది, క్రాక్డ్ వర్షన్ ఉంటుంది, అది సేఫ్. నేను సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను, నా ఫోన్కి ఏం కాలే, మీ ఫోన్ కూడా ఏం కాదు. పిక్సార్ట్ కూడా క్రాక్డ్ వర్షనే అండ్ కైన్మాస్టర్ క్రాక్డ్ వర్షన్, అంటే ఫుల్ ప్రీమియం వర్షన్స్ ఫ్రీగా అన్నట్టు. సో డౌన్లోడ్ చేసుకోండి పిక్సార్ట్ అండ్ కైన్మాస్టర్. సో ఇప్పుడు ఇక్కడ
మీడియా ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో మీడియా ఆప్షన్ మీద ట్యాప్ చేశాక ఫస్ట్ మీరు వెనక ఫైర్ ఎఫెక్ట్ని యాడ్ చేయాలి. సో ఫైర్ ఎఫెక్ట్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. సో మీకు కూడా ఫైర్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఫైర్ ఎఫెక్ట్ది, అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫైర్ ఎఫెక్ట్. ఇక్కడ ఫైర్ ఎఫెక్ట్ మీకు కనిపిస్తుంది, ఈ ఫైర్ ఎఫెక్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఫైర్ ఎఫెక్ట్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు లింక్ వెళ్ళిపోతారు, లింక్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫైర్ ఎఫెక్ట్ని. సో ఇప్పుడు నేను ఫైర్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసిన. సో ఫైర్ ఎఫెక్ట్ ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఫైర్ ఎఫెక్ట్ వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీని మీద ఫోటోని యాడ్ చేయాలి. సో ఎలా ఫోటోని యాడ్ చేయాలంటే ఇక్కడ లేయర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, లేయర్ ఆప్షన్ చాలా మందికి రావట్లేదంట వాళ్ళ ఫోన్లల్లో. సో గైస్ లేయర్ ఆప్షన్ కూడా ఎలా తెచ్చుకోవాలి కైన్మాస్టర్లో ఒకవేళ రాకపోతే అని నేను కూడా ఒక వీడియో చేసిన ఆల్రెడీ. నా ఛానల్కి వెళ్ళండి, అక్కడ వీడియోస్ చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి, అవి చూస్తే మీరు అన్నీ నేర్చుకోవచ్చు. మీడియా క్లిక్ చేయండి. సో మీడియా క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఆల్రెడీ పిక్సార్ట్లో సేవ్ చేశారు మీ పేరు రాసి, ఆ ఫోటో ఎక్కడ ఉందో చూసుకోండి. నాదైతే పిక్సార్ట్ ఫోల్డర్లో ఉంది. సో మీరు కూడా పిక్సార్ట్ ఫోల్డర్లో ఉంటుంది మ్యాక్సిమం. సో ఇప్పుడు ఫోటో మీద క్లిక్ చేయండి. సో ఫోటో లేయర్గా వచ్చేసింది. సో ఇప్పుడు ఫోటోని కరెక్ట్ దీనంతా సెట్ చేసుకోండి, దీనికంటే కొంచెం పెద్దగా సెట్ చేయండి. సో ఇది మొత్తం కనిపించద్దు, ఏదైతే డాటెడ్ లైన్ ఉందో అది కనిపించకుండా గుంజండి బయటికి. ఇప్పుడు కనిపించట్లేదు, ఓకే. సో ఇప్పుడు ఫోటో మీద ట్యాప్ చేసి ఫోటోని హైలైట్ చేసి ఈ ఏదైతే ఫైర్ ఉందో దానంతా చేయండి. సో ఎస్, దానంతా చేసేసాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ఇమేజ్ మీద ట్యాప్ చేసి క్రోమా కీని మనం అప్లై చేయాలి. సో క్రోమా కీ కాదు, ఇక్కడ క్రోమా కీ అవసరం లేదు, మన క్రోమా కీ ఫొటోస్కి రాదు, జస్ట్ వీడియోస్కే వస్తుంది. సో చాలామంది క్రోమా కీ రావట్లేదు అంటారు. సో గైస్ ఫొటోస్కి క్రోమా కీ రాదు, వీడియోస్కి మాత్రం వస్తుంది. సో కింద స్క్రోల్ చేయండి, కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది. సో గైస్ చాలామందికి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే పే మనీ వస్తుందట. సో నా కైన్మాస్టర్ డౌన్లోడ్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన కైన్మాస్టర్ డౌన్లోడ్ చేసుకోండి, అన్ని ఫ్రీ ఉంటాయి. చూడండి నేను ముంగట క్లిక్ చేస్తా, మాకు పే అనే ఆప్షన్ రాదు. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఏం చేయండి అంటే ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై అని ఉందా, మల్టిప్లై మీద క్లిక్ చేయండి. సో మల్టిప్లై మీద క్లిక్ చేశాక ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి ఆ బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ మల్టిప్లై ఆప్షన్ ఉంటుంది, మల్టిపుల్ ఆప్షన్ ఉంటుంది. మల్టిపుల్ ఆప్షన్ ట్యాప్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ప్లే చేసి చూడండి వీడియోని. చూడండి గైస్, సూపర్ ఎఫెక్ట్ వస్తుంది మనకి. సో గైస్ ఆల్మోస్ట్ ఎడిట్ అయిపోయింది మన వీడియో, చూసారా గైస్, మంచిగా వస్తుంది ఎఫెక్ట్. సో ఇప్పుడు మనం ఆడియో ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం. సో ఆడియో ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో గైస్ నేను స్టార్టింగ్లో ఒక వీడియో చేసిన, దాని ఆడియోనే మీకు కావాలంటే దాని ఆడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఆ ఆడియో మంచిగా ఉంది, అంతే అంత కేజీఎఫ్ మ్యూజిక్ మిక్స్ చేసి చాలా మంచి నేను ఎడిట్ చేసిన ఆడియో కూడా నేనే ఎడిట్ చేసిన, అది సొంతంగా 2 సాంగ్స్ని కలిపి ఎడిట్ చేసిన. సో ఆ ఆడియోనే మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఆ ఆడియోది కూడా డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడు అదే ఆడియోని పెడతా. సో మొత్తానికైతే మన ఎఫెక్ట్ మొత్తం అప్లై అయిపోయింది. సో ఇప్పుడు మీరు సేవ్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేస్తారు. మళ్ళీ మీ ఎఫెక్ట్ ఏదైతే ఉందో స్టార్టింగ్లో ఉంటుంది దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే షేర్ ఆప్షన్ కనిపిస్తే షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేశాక ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. మీకు కావాల్సిన రెజల్యూషన్ టైప్ చేసుకోండి, 1080x720 ఏదో ఒకటి సెట్ చేసుకొని ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో ఎక్స్పోర్ట్ క్లిక్ చేయగానే డైరెక్ట్ ఏమైతే అంటే ఇది మొత్తం ఎక్స్పోర్ట్ అయ్యి మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఆ వీడియోని ఎక్కడ పడితే అక్కడ షేర్ చేసుకోవచ్చు, పిక్చర్ వీడియో యూజ్ చేసుకోవచ్చు. సో గైస్ అర్థమైంది కానీ చెప్పిన ఆ ప్రాసెస్ మొత్తం. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లింకులు అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, డిస్క్రిప్షన్లో చూడండి, మంచిగా లింకులు అన్నీ పెట్టినా దాని మీద క్లిక్ చేయండి, తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం ఎఫెక్ట్ ఎట్లుందో. సో ప్లే ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ MX ప్లేయర్, ये सिर्फ नाम नहीं ब्रांड है, ब्रांड. Powerful people come from powerful places. సో గైస్ చూసారు కదా, ఎఫెక్ట్ మొత్తం రెడీ అయిపోయింది. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ నా ఛానల్ మీద ఇంకా వస్తుంటాయి. స్టే సబ్స్క్రైబ్డ్ అండ్ స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ ఆసిఫ్ మా సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్.